మెయిన్ మర్త్ ఇంకోటి వారంలోపే మొన్న మధ్య ఆయన చెప్పారు కదా ఎవరు పొంగులేటి గారు చెప్పినట్టు స్థానిక ఎన్నికలకు వారంలోనే షెడ్యూల్. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటి సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారా లేదంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారా అనేది హాట్ టాపిక్గా మారింది. ఈ రెండింటిలో ఏ ఎన్నిక ముందు నిర్వహించాలి దానిపై ప్రభుత్వం నుంచి తమకు క్లారిటీ రాలేదని, కాకపోతే ఏ ఎన్నికకి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా రెడీగా ఉండాలంటే ఆదేశాలున్నాయి అధికారులు చెప్తున్నారు. దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో 2 ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు షెడ్యూల్ విడుదల చేసినా రంగంలో దిగనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన 15 రోజుల వ్యవధిలో పోలింగ్ నిర్వహించే ఛాన్స్ ఉంటుంది. గతంలో 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగ్గా ఈసారి మాత్రం 2 విడతల్లో ఈ ప్రక్రియ ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. నిరుడు ఫిబ్రవరి 1న సర్పంచుల పదవీకాలం ముగిసి గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తుంది. పదవీకాలం గడువు 6 నెలల ముందు కానీ పదవీకాలం ముగిసిన 6 నెలలలోపు కానీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రక్రియ ఇప్పటికీ ఆలస్యం కావడంతో ప్రభుత్వం 2 విడతల్లో పంచాయతీ ఎన్నికలు ఒకే దఫాలో ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. పెట్టండి, తొందరగా ఎలక్షన్స్ పెట్టండి బాబు. ఇదేంటి సర్పంచ్ ఎన్నికల్లో కోతుల పంచాయతీ అంట. ఎన్నికల ఎజెండాగా మారిన మంకీ సమస్య, వాటి బెడద నివారిస్తేనే ఓట్లు వేస్తామంటున్న జనం. ఇక్కడ ఎవరికో చూడండి, హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో గతంలో కోతుల బెడద ఎక్కువగా ఉండేది. దీంతో గ్రామానికి చెందిన ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ దూడల సంపత్ కోతుల బెడదలు తీర్చేందుకు ఒక ఆలోచన చేశారు. గతంలో ఆయన కళాకారుడు కావడంతో రోజుకో వేషం వేసుకొని కోతులు తరవడం ప్రారంభించాడు. గ్రామంలో దాదాపు 1,00,000 వరకు వివరాలు సేకరించి ఏపీ నుంచి కోతులు పట్టే వాళ్ళు రప్పించాడు. వారం రోజుల పాటు ఇక్కడే మకం ఏర్పాటు చేయించి కోతులను పట్టుకొని అటవీ ప్రాంతానికి తరలించే కృషి చేశాడు. కోతుల బెడలు తీర్చడంతో 2019 జరిగిన ఎన్నికల్లో సంపత్ భార్య ప్రమీల సర్పంచ్గా భారీ మెజార్టీతో గ్రామస్తులు గెలిపించారు. ఇలా కూడా ఉంటుందా కోతుల్ని? సరే, అంటే చాలా పెద్ద విషయం అది, ఎందుకంటే ఇళ్లలోకి వచ్చేస్తాయి, రచ్చరచ్చ చేస్తూ ఉంటాయి కోతులు. ఇలానే నిజంగా మంచి విషయం ఇది. సర్పంచ్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ సమస్యలు మొత్తం బయటపెట్టండి. ధరణి సమస్యలు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇంకేదైనా మీ సమస్యలు మొత్తం బయటపెట్టండి. ఈ సమస్యలు మీరు తీరిస్తేనే మీకు ఓటేస్తాం, లేకపోతే వెయ్యమని మీరు గట్టిగా బలంగా చెప్పండి. అప్పుడే మీరు అనుకుని సాధించగలుగుతారు. దీని ఉదాహరణగా తీసుకోండి. కోతులు తరివితేనే ఓట్లు వేస్తాం అంటున్నారంట. అట్లా మిగతా వాళ్ళంతా కూడా మీరు అనుకున్నది, వాళ్ళు మీకు కావాల్సినవి చేస్తేనే ఓటు వేయండి. ఎందుకంటే రాజకీయ నాయకుడు ఎవడైనా సరే, వాడు సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఎవడైనా సరే ఓటు వేసే వరకే మీ మాట వింటాడు. ఓటు వేశాక మనం వాడికి బానిసల్లా వాడి మాట వినాల్సిందే. మనకు ఉండేది ఈ నెల రోజులే. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే మనకు ఉంటుంది. ఓటు వేసే వరకు మీరు కావాల్సినవి తీసుకోండి, ఇస్తావా ఇవ్వా, చెప్పిన ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి వాడిని అడగండి, తిట్టండి, గట్టిగా ప్రశ్నించండి. ప్రశ్నించడం మర్చిపోయిన రోజు ప్రజాస్వామ్యానికి విలువ ఉండదు, మీ ఓటుకు కూడా విలువ ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఓటు అడుగుతానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రశ్నించండి. మీరు రాగానే రుణమాఫీ చేస్తున్నారు, ఎందుకు చేయలేదు? రైతు భరోసా ఎందుకు తగ్గించారు? పథకాలు చెప్పిన 6 గ్యారెంటీలు ఎందుకు అమలు ఇవ్వలేదు? కొత్త బస్సులు ఎందుకు వేయట్లేదు? అన్నీ అడగండి, కడగండి నాయకుల్ని. మళ్ళీ దొరకరాళ్ళు ఇప్పుడే చేయించుకోవాలి, పనులు ఏమైనా చేయించుకునేది ఉంటే.